ఇక కోల్కతాలోని ఓ ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఐఎంఏ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు గమన్ హాస్పిటల్ మద్దతు తెలిపింది. పేషెంట్ సేవలు, శస్త్రచికిత్సలను నిలిపివేసింది. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగాయి. మెరుగైన రక్షణ కోరుతూ గమన్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గమన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ పాల్గొన్నారు. తాము ఐఎంఏతో సంఘీభావంగా ఉంటూ ఈ విషయంలో ఐఎంఏ తీసుకున్న చర్యలను బలపరుస్తున్నామని తెలిపారు. వైద్యుల భద్రత, ముఖ్యంగా శిక్షణలో ఉన్న వారి భద్రత చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అమానుషంగా, విశృంఖలంగా, అమానవీయంగా జరిగిన లైంగిక దాడి మరియు హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మా మద్దతును తెలియజేస్తూ ఐఎంఏ వారి పిలుపుకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు గమన్ హాస్పిటల్లోని అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. దీనికి సహకరించిన మా సిబ్బందికి, వైద్యులకి, యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు మరెన్నడూ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దాడిని ఖండిస్తూ వారికి సత్వరమే న్యాయపరమైన రక్షణ, న్యాయము అందించాలని కోరుకుంటూ గమన్ యాజమాన్యం ఈ సందర్భంగా మరొక్కసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం.